వందనాలు. బాగున్నారా? మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. యేసు నామములో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలయ్యా. పోయిన వారము మట్టల ఆదివారం గురించి గాడిద పిల్ల గురించి మాట్లాడారు తండ్రి. మీరు గాడిద పిల్లను మీరు ఎన్నుకున్నారయ్యా. అలాగే ఏ ఎన్నిక లేని మమ్మలను మీరు ఎన్నుకొని ఏర్పరచుకొని మీ సత్య సువార్త పత్రికలుగా మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు నాయన మీకు వందనాలు. మీ నామందు తన్ని వాడబడుతూ నాయన మీ సన్నిధిలో ఆనందించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నాయన మీకు వందనాలు. మరి ఈ యొక్క శుక్రవారం, గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం రోజున మరి మా అందరి పాపముల కొరకు మీరు నాయన మరి ఆ సిలువను మోసారు సిలువలో ఉండి మా కొరకు, మిమ్మల్ని బాధ పెట్టిన వారి కొరకు అయ్యా తండ్రితో మీ కొరకు మాట్లాడుకొని 7 మాటలు సిలువలో ఉండి పలికారు ఆ 7 మాటలు యేసయ్యా మీ నామము మహిమార్థమై, మాకు రక్షణార్థమై, తండ్రికిను మీకును మహిమార్థమై నాయన యొక్క 7 మాటలు మేము ధ్యానించుకోవటానికి పరిశుద్ధాత్మ తండ్రి మమ్మలను మీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మీరు సిలువలో 7 మాటలను మాట్లాడినటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి మర్మమును నాయన వింటున్న మీ బిడ్డలకును నాకును ఈ యొక్క 7 మాటలతో మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నేను ఏ విధంగా ఈ మాటలను మేము ఎలాగా నెరవేర్చాలో మాకు నేర్పించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున మా తండ్రి, ఆమేన్. వందనాలండి. ఈ మంచి శుక్రవారమునకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం. ఆమేన్. మంచి శుక్రవారం అండి. యేసయ్య సిలువకు అప్పగించబడిన రోజు, సిలువలో వేలాడుతూ 7 మాటలు మాట్లాడిన రోజు ఈరోజు. దానికి మనం ఏం పేరు పెట్టాం? మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. మనం ఏమని పిలుచుకుంటున్నాం? ఒక పక్కన ఆయన హింసించబడుతూ ఉంటే మధ్యాకాశంలో ఆ మండు టెండలో హింసించబడుతుంటే మనకి మంచి శుక్రవారం. అవునండి. ఆయన అలా హింసించబడకపోతే, ఆయన అట్ట మధ్యాకాశంలో తండ్రికిని మనకిని అట్ట మధ్యవర్తిగా ఉండకపోతే మనకి ఇంత గొప్ప రక్షణ వచ్చేదా? యేసే తనకు తానుగా మన కొరకు, మన పాపముల కొరకు ఆయనే మన మరణపు శిక్షను ఆయన మీద వేసుకొని తండ్రికిని మనకిని ఉన్నటువంటి పాపపు పొరను చించివేశాడండి. ప్రభువే యేసయ్యే తనకు తానుగా మరణానికి అప్పగించుకున్నాడండి. ఎవరు సిలువ వేసినంత మాత్రాన సిలువ వేయబడడండి. ఆయనంతకు ఆయనే సిలువకు అప్పగించుకున్నాడు. అసలు అందుకే వచ్చాడు. యేసునామమునకు మహిమ కలుగునుగాక. అందుకనే మనకి మంచి రోజు తరుణం ఈ శుక్రవారం. ఈరోజే మనకు రక్షణ వచ్చిన దినం. యేసునామమునకు మహిమ కలుగునుగాక. 7 మాటలు మాట్లాడుతున్నటువంటి మాటలు చదువుకుందాం. మొదటి మాట, లూకా రాసిన సువార్త 23:34. మొదటి మాట అండి, కల్వరి సిలువలో యేసయ్య పలుకినటువంటి మాట, యేసయ్య తండ్రితో మాట్లాడినటువంటి మాట. మొదటి మాట తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను అని ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ తండ్రి అయితే, ఏ ప్రభు అయితే మన కొరకు యేసయ్యను భూమి మీదకి పంపించాడో ఆ దేవుడితో, ఆ తండ్రితో మాట్లాడుతున్నాడు మన ప్రభు అయిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఏవని సంబోధించి మాట్లాడుతున్నాడు? తండ్రి వీరేవి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని మనల్ని క్షమించమని కల్వరి సిలువలో ఉండి తండ్రితో చెప్తున్నాడు. తండ్రి వీరిని క్షమించండి అయ్యా, వీరు తెలియక చేస్తున్నారయ్యా ఈ తప్పులు, తెలియక చేస్తున్నారయ్యా ఈ పాపం, తెలియక చేస్తున్నారయ్యా ఈ ద్రోహం అని తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. అసలు యేసయ్య ఎందుకు వచ్చారు భూమి మీదకి? అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు.
అది మానవులుగా ఆ కాలంలో మనుషులకి తెలియదు. మానవులతో పాటు ఈ భూమిలో ఈ శూన్యంలో ఎవరున్నారు? అపవాది ఉంది, లూసిఫర్ గాడు, సైతాన్ గాడు ఉన్నాడు. పాపం ఏలుబడి చేస్తూ ఉంది. పాపం అనగా సైతాను. ఆ సైతానుని వాడి క్రియలను లయపరచడానికి వచ్చాడు. అది ఆ సైతానుడికి, పరలోకములో ఉన్న తండ్రికి, దేవదూతలకి, యేసుక్రీస్తు ప్రభువుకి వీళ్ళకి మాత్రమే తెలిసి ఈ శూన్యంలో సైతాన్ గాడు ఉన్నాడు అని. అప్పుడు మానవులుగా మనుషులుగా మనకి తెలియదు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు, ఆ యూదులకి తెలియలా. కాబట్టి తెలియకే చేస్తున్నారు తండ్రి, వీరిని క్షమించండి. పైన ఉంది మటలాదివారం టైంలోనేమో అద్భుతాలు పొందుకున్నారు, ఆశ్చర్యకార్యాలు, మేలులు అన్నీ పొందుకున్నారు, ప్రభు చేత స్వస్థతలు పొందుకున్నారు, యేసయ్య చేత. దావీదు కుమారుడికి జయము, సర్వోన్నతమైన స్థలంలో దేవుని నామానికి స్తుతి కలుగును గాక, ఇవన్నీ ఆయన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ గాడిద మీద ఊరంతా ఊరేగించినటువంటి ఆ ప్రజలే ఇక్కడికి గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం రోజున సిలువ వేయండి అని మళ్ళీ కేకలేశారు. అంతకుముందు ఏమో హల్లెలూయా హల్లెలూయా జయము, సర్వోన్నతమైన దేవుని కుమారుడికి జయం అంటున్నారే. మళ్ళీ ఈ మంచి శుక్రవారం దగ్గరకు వచ్చేటప్పటికి అదే నోటితో, ప్రభుని స్తుతించిన నోటితోనే సిలువ వేయండి అనేస్తారు. అంటే వరకు తెలియదు. అప్పటికి వాళ్ళలోనికి వెళ్ళిపోయాడు సైతాన్ గాడు ఎవరు? అసూయపరుడు. అసూయ చేత యేసయ్యను సిలువ వేశారు ఆ ప్రధాన యాజకులు, ఆ మత పెద్దలు. రాజు వేయలేదండి. పిలాతు, హేరోదు వీళ్ళిద్దరూ కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. యేసయ్యలో ఏ తప్పు కనపడలేదు అన్నారు వాళ్ళిద్దరూ. పిలాతు అయితే చేతులే గడిగేసుకున్నాడు, ఈ పాపానికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని. హేరోదు కూడా ఇతనిలో నాకే తప్పు కనపడలేదు అని ఇద్దరు చెప్పేశారండి. చక్కగా వాళ్ళిద్దరు మరణం నుంచి తప్పించుకున్నారండి, శాపం నుండి. ఈ ఇశ్రాయేల్ ప్రజలే ఈ పాపం, ఈ శాపం వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద వేయమని వాళ్ళే పలికేశారు. యేసయ్య వాళ్ళని క్షమించునుగాక. సిలువలో ఆ మొదటి మాట వాళ్ళని క్షమించేశాడండి. తండ్రి వీరేమి చేయించినారు, వీరెరుగను కనుక వీరిని క్షమించండి అని అంటే, సిలువేయండి అన్నటువంటి ఆ యూదుల్లో వాళ్ళ అంతరంగంలో అపవాదిని చూశాడు క్రీస్తు. అది వాళ్ళకు తెలియదు. వాళ్ళ అంతరంగంలో వాళ్ళ వెనకాల సైతానుగాడు ఆవరించటం ప్రభు చూస్తూ ఉన్నాడు. యేసయ్య తండ్రి అయ్యా వాళ్ళు కాదయ్యా పలికేది, అదిగో వాళ్ళల్లో ఉండే అపవాదిగాడు పలికిస్తున్నాడు, అనిపిస్తున్నాడు కనుక వీళ్ళు పలుకుతున్నారు, కనుక అయ్యా వీళ్ళు తెలియక పలుకుతున్నారయ్యా, వీళ్ళని క్షమించండి అని వాళ్ళ గురించి. తర్వాత సిలువలో మేకులు కొడుతున్నటువంటి వాళ్ళ గురించి, ఒక కన్ను వ్యాధితో ఉన్నటువంటి వాడు బల్లెపు పోటు పడుతుంటే ఆ బంటురవుతూ అతని గురించి, దాహం అడిగితే చేదు చిరకను అంటించినటువంటి అతని గురించి, వీళ్ళందరి గురించి తండ్రి వీరేవి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని మొట్టమొదటి మాట పలికారు. సిలువలో ఉండి మొదటి మాట పలికారు. అది తండ్రితో మాట్లాడుతూ పలికారన్నమాట, నోరు తెరిచి. అది మొదటి మాట. అనగా మన పాపములన్నీ మొదటి ప్రార్థనలోనే, తండ్రి ఈ బిడ్డల యొక్క పాపములను క్షమించండి అయ్యా, వీరు తెలియక చేస్తున్నారయ్యా, దయచేసి వీళ్ళని క్షమించండి, వీరి పాపములన్నీ నా మీద వేసుకొని నేను నీ సిలువకు అప్పగించుకున్నానయ్యా అని తండ్రికి ప్రార్థన చేశాడండి. ఆ మొదటి ప్రార్థనతోనే మన పాపములు క్షమించబడినాయండి. క్షమించబడినాయని ఊరుకొని మేము మా పాపం క్షమించబడిపోయినాయి అని సరిపెట్టుకుంటే సరిపోదండి, సరిపోదు. ప్రభు 2025 సంవత్సరాల క్రితం సిలువలో ఉండి అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరెరు కనుక వీళ్ళని క్షమించండి, తెలియక చేస్తున్నారయ్యా. అది ఆ కాలం అండి. ఈ కాలంలో పాపం ఏంటి, తప్పేంటి అన్నీ మనకు తెలుసు. ఇప్పుడు తెలిసి చేస్తున్నాం
కనుక రోజు కడుక్కోవాలి. రోజు అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించండి అని మనము పాపము చేయకుండా మన సిలువని మనం ఎత్తుకొని పాపము జోలికి వెళ్ళకూడదు. మనము చాలా దేవుని యందు భయభక్తులు కలిగి వణుకుతూ జీవించాలి, పాపము జోలికి వెళ్ళకుండా. యేసు నామముకు మహిమ కలుగును గాక. అప్పుడు తెలీదు, ఇప్పుడు తెలుస్తుంది మనకి పాపం అంటే ఏంటో. లూసిఫర్ గాడు ఉన్నాడని కొత్త నిబంధన గ్రంథం వచ్చిన తర్వాత సైతాన్ గాడు ఉన్నాడని మనకు తెలుస్తుంది. ఎఫెసీ పత్రికలో మీరు పోరాడుతున్నది శరీరులతో కాదు, మానవులతో కాదు, దురాత్మ సాతాను చీకటి శక్తుల సమూహములతో శూన్యంలో వేలాడుతున్నటువంటి వాయుమండలం మీద ఉన్నటువంటి దురాత్మ చీకటి శక్తులతో మీరు పోరాడుతున్నారు. కనుక సినిమా అనగా ఒక సైతాను, సిగరెట్లు అనగా ఒక సైతాను, తాగుడనగా సైతాను, ఇవన్నీ దురాత్మ చీకటి శక్తులే మనలో ఉండి పనులు చేపిస్తున్నాయి అని మనము కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేటప్పటికి ప్రభు అన్నిటిని గురించి శూన్యంలో ఏమేమి ఉన్నాయి, మనతో పాటు ఇంకా మనకు కంటికి కనపడని దురాత్మలు ఉన్నాయి, వాటిని మనము జయించాలి. సినిమా చూడాలనిపిస్తుంది, బూతులాడాలనిపిస్తుంది, పెళ్ళాన్ని కొట్టాలనిపిస్తుంది, భర్తను తిట్టాలనిపిస్తుంది. ఇప్పుడు భర్తలను కూడా కొడుతున్నారు, భర్తలను కూడా చంపేస్తున్నారు. అంత మూర్ఖులు కిరాతకులైపోయారు ఆడ మనుషులు కూడా. సైతాన్ అంతగా విజృంభిస్తుంది. చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మగ లేదు, అందరిలో సైతాన్ అటాక్ అయ్యి ఉంది. ఇది మనం గమనించాలి వివేకముతో కలిగి. సినిమాలు చూడాలనిపిస్తుంది, సీరియల్స్ చూడాలనిపిస్తుంది, టీవీ కట్టకూడదు అనిపిస్తుంది, యూట్యూబ్ ఫోన్లు చూడాలనే అనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది, గుట్కాలు మెంగలాలని పొట్లాడాలని ఇవన్నీ అనిపిస్తుంది. ఇవన్నీ చెడ్డవి అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు అవి చేయకూడదు. యేసునామముకు మహిమ కలుగునుగాక. ప్రభు మనల్ని పాపాలను క్షమించాడు. అదేవిధంగా మనం పాపములను క్షమించబడిన వారముగానే ఉండాలి, కానీ పాపాలు చేయకూడదు. యేసునామముకు మహిమ కలుగునుగాక. మొదటి మాట అయిపోయింది. రెండవ మాట అదే లోకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. రెండవ మాట, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచూ ఉన్నాను నేను. రెండవ మాట, శిలువ మీద ఉన్న కుడి ప్రక్కన, యేసయ్యకు కుడి ప్రక్కన ఉన్నటువంటి శిలువ, యేసయ్య మధ్యలో ఉన్నారు, రెండు ప్రక్కన దొంగలు ఉన్నారు. కుడి ప్రక్కన ఉన్న దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సంగమా, ప్రియ యవనస్తుడా, లోకముల పడి తిరుగుతున్నావా? చెడ్డ సహవాసాలతో పడి తిరుగుతున్నావా? ప్రియ సహోదరి, యవనస్తురాలా, ఎవరైనా కూడా ఈ వాక్యం వింటున్నా నువ్వు మనసు పెట్టి ప్రభుని, నువ్వు చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం వింటున్నా నీవు ఆ పాపాలన్నింటినీ ఒప్పేసుకో. ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. ఇప్పుడు నువ్వు నీ పాపాలను ఇప్పుడే నీ నోటితో ఒప్పుకున్నట్లయితే, ఇదిగో ప్రభు అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఎప్పుడైతే నీ పాపములను ఒప్పుకుంటావో అప్పుడే నీ నోటితో, తండ్రి నేను పాపినయ్యా అని ఎప్పుడైతే నీ నోటితో ఒప్పుకుంటావో, ఈ వాక్యం వింటూ ఉండగా వెంటనే నువ్వు నీ యొక్క పాపములని క్షమించబడి నువ్వు పరలోకానికి, ప్రభు ఎప్పుడు పిలుచుకున్నా అప్పుడు నువ్వు పరలోకానికి వెళతావు. నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటావో అప్పుడే నీటి బాప్తిస్మం తీసుకో, మారు మనసు పొంది. ప్రియ క్రైస్తవ సంగమా, ఇంకా బాప్తిస్మాలు ఎవరైతే తీసుకోలేదో, ఇంకెవరైతే మారు మనసు పొందలేదో, ఈ వాక్యం వింటున్నా నీవు ప్రియ క్రైస్తవ సంగమా, ఇప్పుడే నీ పాపాలను ఒప్పుకో. ఈ యొక్క కుడి ప్రక్కన, క్రీస్తు కుడి ప్రక్కన ఉన్న దొంగ ఎలా రక్షించబడ్డాడో ఇప్పుడే ఈ క్షణంలోనే నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఈ క్షణంలోనే ఇక నుంచి పాపము చేయకోకుండా నీవు రక్షించబడు. యేసునామముకు మహిమ కలుగునుగాక. తర్వాత మూడవ మాట, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత తన శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను. యేసయ్యను సిలువ వేసేటప్పుడు మరియమ్మ తల్లి, వేరొక మరియా, మగ్దలేని మరియా, యోహాను ప్రకటన రాసిన గ్రంథం యోహాను గారు,
శిష్యులు వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ యోహాను గారే కనపడుతున్నారు మరియమ్మ తల్లి దగ్గర. భర్త కనపడతలా, మరియమ్మ తల్లి భర్త ఎవరు? యేసేపు. ఆయన కనపడతలా, శిష్యులే ఉన్నారు, స్త్రీలే ఉన్నారు మరియమ్మ గారితో పాటు. అంటే యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాలప్పుడు యెరూషలేములో ఆ పస్కా పండుగప్పుడు యేసు ప్రభు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు మరియమ్మ తల్లి యేసేపు గారు ముగ్గురు కలిసి వచ్చి ఆ దేవాలయంలోనికి ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యేటప్పుడు మరియమ్మ తల్లి యేసు ప్రభు యేసేపు గారి యొక్క చెయ్య వాళ్ళిద్దరి చేతులు వదిలిపెట్టి ఆయన మరల వెనక్కి సమాజ మందిరంలోనికి వెళ్ళిపోయారు. ఆ యొక్క మత పెద్దల మధ్యలో కూర్చొని ఆయన యొక్క ప్రజ్ఞతో, ఆయన యొక్క జ్ఞానముతో ఆయనకి ఆ యొక్క వాక్యము గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ పెద్దలు. వీళ్ళు చక్కగా వెళ్ళేపోయారు. 3 దినాల ప్రయాణం బట్టి అంత దూరం వెళ్ళిపోయారు. అప్పుడు మరల యేసు ప్రభు మన చేతిలో లేడని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వస్తే 12 సంవత్సరాల వయసులో ఆ పెద్దలతో వాక్యాల్లో మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అక్కడ వరకే కనపడుతున్నాడండి యేసేపు గారు. ఇంక ఎందులోనూ కనపడలేదు మరియమ్మ గారు తల్లి పక్కమ్మటే. అంటే అప్పటికే ఆయన చనిపోయారు. ఆయన పని అయిపోయింది. భూమి మీద ఉండాల్సిన పని, చేయవలసిన పని 12 సంవత్సరాల వరకు కాపాడాడు. యేసుక్రీస్తు ప్రభుని బాలుడిగా ఉన్నాడు. ఆయన పని పూర్తయిపోయింది. యేసేపు పని ప్రభు పిలిచేసుకున్నారు. ఇక్కడ సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి మరియమ్మ దగ్గర యేసుక్రీస్తు ప్రభు కుడి ప్రక్కన చక్కగా తోడుగా ఉండే యోహాను గారు యేసు ప్రభుకు ప్రియమైన శిష్యుడు. ఆయనే మరియమ్మ తల్లితో పాటు ఉన్నాడు. అంటున్నాడు, తల్లి బాధ్యత, నా పని అయిపోయిందిలే, పరలోకమందున తండ్రి పని చేయటానికి వచ్చాను, ఆ పని చేసేసాను, ధర్మశాస్త్రం అంతటిని నా యొక్క జీవితము ద్వారా నెరవేర్చేశాను, ఈ శిలువ మరణం ఆఖరి ద్వారా ముగించేసేసాను, శిలువ మరణము ద్వారా ఇక నేను పని అయిపోయింది, నేను హ్యాపీగా పరలోకానికి వెళ్ళిపోతాను అని మరియమ్మ తల్లిని అలా చూసి చూడనట్టుగా వదిలేయలేదు. ఆమెను తల్లి కుమారుడు బాధ్యతను నెరవేర్చాడండి అక్కడ. అమ్మా అని, ఇదిగో నీ ప్రియ కుమారుడు ఇక నుంచి యోహానే నీకు కుమారుడు, ఆయన సంరక్షణలోనే నీవు జీవించాలి అని ఒకరికి ఒకరికి అప్పగించాడు. అది 3వ మాట పలికినటువంటి మాట. 4వ మాట, మరి మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు? శ్రద్ధ పెట్టి తల్లిదండ్రులని కుమారుడిగా, కోడలిగా, కూతురిగా, అల్లుడిగా మీ పెద్దవాళ్ళని బాధ్యతలు నెరవేర్తిస్తున్నారా? అట్ట గాలిగట్ట వదిలేస్తున్నారా? తింటే తింటారు, లేకపోతే లేదులే, వాళ్ళ వయసు అంతా అయిపోయింది, ఇక మన భార్య మన పిల్లలు పెద్దవాళ్ళని వదిలేసేసారా? ఇక్కడ పెద్దావిడైన మరియమ్మ తల్లిని యేసుక్రీస్తు ప్రభు వదలలేదండి. మరొక కుమారుడికి అప్పగించాడండి. ఆమె యొక్క పోషణ అంతా కూడా చూసి వెళ్ళాడండి ప్రభు తండ్రి దగ్గరికి. మరి మీ తల్లిదండ్రుల ముసలివాళ్ళని మీరు శ్రద్ధ పెట్టి చూసుకుంటున్నారా? వదిలేస్తున్నారా? చిన్న పాకాలో పెట్టేసి తిన్నారా లేదా తెలియదు. వాళ్ళ మంచాలు ఎలాగుంటాయో, వాళ్ళ బట్టలు ఎలాగుంటాయో, వాళ్ళు పడుకున్న గది ఎలాగుంటుందో చిందర వందరగా నీ శ్వాసను కొట్టుకుంటూ ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ కొడుకు, కోడలి, పిల్లలు బ్రహ్మాండంగా ఉంటాయి వాళ్ళ ఇళ్ళు. మరి మన ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు ఇళ్ళు, వాళ్ళ పడక ఎలాగున్నాయండి? వాళ్ళ బట్టలు, వాళ్ళ దుప్పటి, వాళ్ళ దీనిలు ఎలాగున్నాయండి? గమనిస్తున్నారా ప్రియ క్రైస్తవ్య సంగమా? కొంతమంది ఏమో హాస్టల్లో వదిలేసి వస్తారు, వృద్ధాప్యం హాస్టల్లో. నీ తల్లిదండ్రులను సన్మానించుము, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయి ఉందండి. జ్ఞాపకం చేసుకోండి ప్రియ క్రైస్తవ్య సంగమ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. 4వది మత్తయి రాసిన సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలు అప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. 4వ మాట అండి, యేసయ్య సిలువలో మాట్లాడిన మాట. ఇది మరలా తండ్రితో మాట్లాడినటువంటి మాట. ఏలి ఏలి లామా సబక్తా, ఇంచుమించు 3 గంటలండి, శుక్రవారం నిట్ట మధ్యాహ్నం. నా తండ్రి నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివయ్యా అని తండ్రితో మాట్లాడుతూ కన్నీరు కార్చారండి. తండ్రి ఎంతగా అతనిని నలగగొట్టడం నాకు ఇష్టమాయను అన్నాడు. పరలోకమందున తండ్రి ప్రవచన వాక్యంలో, యెషయా గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలోను
యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అతనిని నలగగొట్టడం నాకు ఇష్టమాయను. తన కుమారుని కూడా నలగగొట్టాడండి. మనల్ని ప్రేమించి ప్రభు అయిన యెహోవా దేవుడు అంతగా ప్రేమించాడండి. మానవ మాతృలం మనం, పురుగు వంటి వాళ్ళం మనం, నల్లి వంటి వాళ్ళమైన మనల్ని ఇంతగా ప్రేమించాడండి. తన కుమారుణ్ణి నలగగొట్టాడండి. చెయ్యి విడిచిపెట్టేశాడంటండి కల్వరి సిలువలో. ఇలా వదిలేశాడండి యేసయ్యను తండ్రి. అలా వదిలిపెట్టేశాడు కాబట్టే మనకు రక్షణ వచ్చిందండి. అంతగా తట్టుకున్నాడండి పరలోకంలో ఉన్న తండ్రి భూమి మీద యేసయ్య వేలాడుతూ ఉంటే మండు టెండలో తట్టుకున్నాడండి. గుండెల్లో వేదుని బాధని దిగమింగుకున్నాడండి ప్రభు అయిన తండ్రి. ఆయన ప్రేమ అంత లోతైనది. ఆ ప్రేమను నువ్వు ఎంత వృధా చేసుకుంటున్నావో నా ప్రియ క్రైస్తవ సంఘమా. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మళ్ళీ బూతులాడుతున్నావా, అబద్ధాలు ఆడుతున్నావా, మళ్ళీ సినిమాలు చూస్తున్నావా, తాగుతున్నావా, గుట్టకాలు మిగులుతున్నావా, వ్యభిచారం చేస్తున్నావా, పోట్లాట్లకి, గొడవలకి, దొంగతనానికి, ఇతరులని ద్రోహం చేయటానికి, ఇతరులకి కీడు చేయటానికి మళ్ళీ పూనుకుంటున్నావా? పడిపోయావా ప్రియ క్రైస్తవ సంఘమా? నీ కొరకు నా కొరకు పరలోకమందున తండ్రి మన కొరకు సిలువలో మరణించగా తండ్రి తాళుకున్నాడు, ఓర్చుకున్నాడు, తట్టుకున్నాడండి. తండ్రి పక్కన కుమారుడు చూస్తే తండ్రి నా చెయ్యి విడిచిపెట్టేసావయ్యా అని ఏడుస్తున్నాడండి. కన్నీరు బాధపడుతున్నాడండి. నీ కొరకు నా కొరకేనమ్మా. ఇప్పటికైనా సినిమాలు మానేస్తావా? ఇప్పటికైనా ఫోన్ ఓకే గంటల తరబడి ఫోన్లు చూడకుండా ఉంటావా? బూతులాడకుండా, దొంగతనాలు చేయకుండా, తాగకుండా, సిగరెట్లు, బీడులు, సొట్ట, గుట్కాలు ఇవేనా? ఇవన్నీ ప్రియ క్రైస్తవ సంఘమా మానేయండి, మానేయండి. ఇవి మనకు తగినవి కాదు. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. 5వ మాట యోహాను రాసిన సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక గొనుచు ఉన్నాను అని 5వ మాటగా యేసయ్య పలుకుతూ ఉన్నాడు. సమస్తమును నేను నెరవేర్చేశాను. ప్రభు నాకు అప్పగించిన పని ఏంటంటే ధర్మశాస్త్రమును నా ప్రాణాత్మ దేహములతో నెరవేర్చాలి అని నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేసేసాను. ఇక నుంచి మీరు చేయాలి అని మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో మీరు సమస్త సృష్టికి వెళ్ళి సమస్త జనుల దగ్గరికి వెళ్ళి నాకు శిష్యులుగా చేయండి అని ఏమని చెప్తున్నాడంటే నేను దప్పిక కొని ఉన్నాను. నేను ఎలాగైతే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి పూర్తి చేసి నేను వెళుతూ ఈ బాధ్యత మీ మీద పెడుతూ ఉన్నాను అని ఆ 11 మంది శిష్యులకు అప్పగించి వెళ్ళాడండి. అది నేను నా వలె మీరు కూడా పూర్తి చేస్తారు అని నేను తండ్రి దగ్గర ఉండి ఆశగా ఎదురు చూస్తాను. మీరు కూడా పూర్తి చేసి రావాలి అని నేను మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాను అన్న దానికి అర్థము నేను దప్పిక కొని ఉన్నాను. అది ఆత్మీయమైన అర్థం అండి. అక్కడ నేను దప్పిక కొన్నాను అని అంటే వాళ్ళు గబగబా చేదు చెరుకును తీసుకొచ్చి నోటికి అందిస్తారండి. ఒక పక్కన సైతాను ఏమి వేసిందంటే ప్లాను ఆ చేదు చెరక ఒక గుట్టగా మింగితే చనిపోతారండి. కానీ ఆ విధంగా యేసు ప్రభు చేదు చెరకను తాగి మింగి గుట్టక వేసి చనిపోవాలని లేదు ఇక్కడ ప్రవచనం. సిలువలో చనిపోవాలి, సిలువలో ఆఖరి రక్తం ఆఖరి నీటి వరకు మొత్తం కారిపోయి మన కొరకు చనిపోవాలనేది ప్రవచనం. అపవాది చేదు చెరకును తాగించి గుట్టకేస్తే చచ్చిపోతాడు అని అది ప్లాన్ వేసింది. కానీ ప్రభు అది సైతాన్ గాడికి ప్రభుకే తెలుసు కాబట్టి ఆ యొక్క పోరాటం యేసయ్య అది చూసి గుట్టక వేయలేదండి, మెంగలేదండి ఆ చెరకని. అలాగే ఆ దప్పికతోనే దాహముతోనే చనిపోయాడు కానీ ఆ గుట్టక వేయలేదండి.
దప్పిక దప్పిక అన్నారు, దాహం దాహం అన్నారు. కానీ అంతరార్థం ఏంటో తెలుసండి, నేను తండ్రి నాకు అప్పగించిన పని నేను పూర్తి చేసేసాను, ఇంకా ముందుకు చేయవలసిన పని మీరు చేయాలి, మీరు కూడా నాలాగానే చేసి మీరు వస్తారని నేను ఆశపడుతూ వెళుతూ ఉన్నాను, నా ఆశను తీర్చండి అని అర్థం. యేసునామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు ప్రభు ఏ పని అప్పగించాడో ఆ పని పూర్తి చేయండి. ప్రభు రాకడ దగ్గరకు వచ్చేసింది, పూర్తి చేసి సిద్ధపడి ఉండమని యేసయ్య మన కొరకు ఆయన దప్పిక కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. యేసునామమునకు మహిమ కలుగును గాక. ఆరవ మాటగా యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆరవ మాట యేసు సమాప్తమైనది అని పలికాడండి. తండ్రి మీ నా మీద పెట్టిన బాధ్యత పూర్తిగా నెరవేర్చేశానయ్యా. సమాప్తమైనదంటే ముగించేశాను, నా మీద పెట్టిన పని బాధ్యత అంతా కూడా ముగించేసి పూర్తి చేసేసాను తండ్రి, మీరు పంపించిన పని అయిపోయింది, సమాప్తమైంది, ముగించేశాను అని తన ప్రాణాన్ని అప్పగించేసుకున్నాడు తండ్రికి. ఎక్కడి నుంచి వచ్చారో మరలా అక్కడికి తండ్రి చేత కొనిపోబడి ఉన్నాడు. యేసునామమునకు మహిమ కలుగు. తన ఆత్మని తండ్రికి అప్పగించుకున్నాడు, తనే ప్రాణాన్ని అప్పగించుకున్నాడు మరణానికి, మళ్ళీ తన ఆత్మని తండ్రికి అప్పగించుకున్నాడు. తండ్రి మీ నాకు అప్పగించిన పని నేను పూర్తి చేసేసాను, ముగించేశాను అని అర్థం. 7వ మాటగా లోక 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచు ఉన్నాను. 6వ మాటగా ముగించేశాను తండ్రి, మీరు నాకు అప్పగించిన పని పూర్తి చేసేసాను అని, ఇక నా ఆత్మను తీసుకోండి అయ్యా అని తన ఆత్మను తండ్రికి అప్పగించేసుకున్నాడు. యేసునామమునకు మహిమ కలుగును గాక. ప్రభు మన మీద పెట్టినటువంటి ఏ పని అయితే మనకు అప్పగించాడో, ప్రార్థన చేయమని పని అప్పగించాడో, సహాయం చేయమని అయ్యా చర్చిలో ఆయన సన్నిధిలో ఏ పని అప్పగిస్తే ఆ పని మనం కూడా పూర్తి చేసి, ఆయన రహస్య రాకడ చాలా సమీపముగా ఉంది. మన మీద పెట్టిన ఆయన ఆశ, ఆయన గురి, ఆయన నమ్మకం, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి చేసి ఆయన సన్నిధిలో నమ్మకంగా పనిచేసి ఆయన రాకడకు మనం సిద్ధపడి ఉందుముగాక. మన ఆత్మలు ప్రభుకి అప్పగించుకుందుముగాక. ఈ 7 మాటలు యేసయ్య నామములో మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. స్తోత్రములు తండ్రి ప్రభా, ఈ మంచి శుక్రవారం రోజున మా అందరితో ప్రభా మీరు నాయన ఆనాడు 2025 సంవత్సరాల క్రితం నాయన అయా మీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ 2026 మార్చి 29 ఈ ఇంతకు ముందు వరకు నాయన తండ్రి ప్రభా మీరు సిలువలో మాట్లాడిన ఆ యొక్క 7 మాటలను బట్టి నాయన మీరు మాతో మాట్లాడినందుకు నాయన మీకు వందనాలు తెలియజేస్తూ, ఆత్మీయమైన అర్థములను కూడా మాకు మీరు తెలియపరిచినందుకు నాయన మీకు వందనాలు తెలియజేస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.